కమ్యూనికేషన్ ప్రపంచం పెరిగిన తర్వాత ఎవరు ఎటువైపు పోతారో గుర్తించడం కూడా కష్టమైపోతున్నది. చాలా పేరెంట్స్‌కు ఎంత మనం పిల్లలను మరి ఎక్కువ కంట్రోల్ చేస్తేనేమో ఒక రకమైన ఇంపాక్ట్ ఉన్నది. వారి మీద కాస్త చూసి చూడనట్లుంటేనే ఇంకో రకంగా ఉన్నది. ఇంట్లో ఎంత జాగ్రత్త ఉన్నా బయటికి పోయినాక ఏమైతుందో తెలియట్లేదు. చాలా సున్నితమైన ఒకానొక అది ఏర్పడింది. అంటే ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకు ఈ అబ్బాయి విషయంలోనే అధికారం ఉన్నది. అధికారంతో కూడిన అంశాలు కొన్ని ఆ పిల్లగాని చుట్టూ ఉన్నప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ ఆ ఇంపాక్ట్ ఉన్నప్పటికి కూడా మొత్తమే సొసైటీ కూడా దాదాపు సున్నితమైందే కదా! ఇట్లాంటి ఏదో తెలుసో తెలియకనో ఇరుక్కపోయే వాళ్ళు కొంతమంది నానా రకాల బాధలు పడే వాళ్ళు ఉన్నారు కదా! ఇందులో మనం ఈ ఈ తరహా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఏమన్నా అట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయా ఏమన్నా? సార్ ఎందుకు అనుభవాలు లేవని కొనికి లేదు కదా సార్. ఇప్పుడు చాలా కేసెస్ జరిగినాయి. అంటే నేను లీడ్ చేసిన ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ కేసు 2022లో ఒకటి జరిగింది. మీ అనుభవంలో ఉన్నది అది? నేను అనుభవం కాదు, నేను చేసిన కేసు, నేనే లీడ్ చేసిన దాన్ని. ఒక 4 years గర్ల్ మీద ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్, ఒక డ్రైవరు, మీరు నమ్ముతారా? వినడానికి ఇబ్బంది ఉంది. నేను ఆ అమ్మ పాప మాట్లాడుతుంటే కళ్ళారా చూసి అసలు అర్థం కాలేదు నాకు. చెవులారా విని ఏం జరుగుతుంది సమాజంలో అర్థం కాలేదు. ఇంకొకటి పాప చెప్తుంది అబద్ధం అనుకోనికి లేదు. వాడు ఏమేం చేస్తాడు ఆ అమ్మాయి మీద అన్నది ప్రతిదీ చెప్పింది ఆ అమ్మాయి. ఎవరు నేర్పిస్తే చెప్పింది కాదు అది, ఆమె అనుభవించి చెప్పిన మాటలు అవి. నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా, ఇప్పటికీ ఆ రికార్డ్స్ అందరూ ఉన్నాయి. సో అటువంటి సిచ్యుయేషన్లో సమాజంలో మనం ఎంత వర్స్ట్ సమాజంలో బ్రతుకుతున్నాం. ఇదివరకు మనం మాట్లాడుకుంటే పెద్దగా 17-18 years మెజారిటీ వచ్చిన పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎటు పోకుండి, పబ్బులు క్లబ్బులు కల్చర్ మానుకోండి. ఎందుకంటే అబ్బాయిలు మంచోళ్ళు చెడ్డోళ్ళని నేను నిర్ధారించను, కానీ జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ ఎటువంటి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాము. సేమ్ టైం సార్, ఆ అమ్మాయి 4 years గర్ల్, ఆమె సెక్షువల్ అసాల్ట్ జరిగింది. వాడు ఏం చేసి మొత్తం చెప్పిండు. అవన్నీ కూడా మీకు ఇలా ఛానల్స్లో బాగా వైరల్ అయిన టెలికాస్ట్ అయినాయి. డిఏవి పబ్లిక్ స్కూల్ బంజారా హిల్స్లో జరిగింది. ఇది జరిగినప్పుడు ఆ కేసు మొత్తం కూడా నేను లీడ్ చేసిన. వాడికి 20 years శిక్ష పడింది సార్. 20 సంవత్సరాలు. ఊహించండి, ఆయన బయటకు వచ్చేసరికి మంచి సెట్టింగ్లన్నీ పోతాయి. ఏమిటికి పనికిరారు. నువ్వు చేస్తున్న కేవలం ఈ క్షణిక ఆవేశంతో, క్షణిక సుఖాలతో ఒక పాప జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఆడుకున్నావో, ఎట్లా అయితే నువ్వు ఎంజాయ్ చేసినా నువ్వు అనుకున్నావో, దానికి ఒక రెప్లికేషన్ కాన్సిక్వెన్సెస్ ఏంటిది? 20 years లైఫ్ విల్ నాట్ కమ్ అవుట్. నువ్వు చేసే క్షణిక సుఖాలకు, క్షణిక ఆవేశాలు, ఫ్రాక్షన్ ఆఫ్ 1 or 2 minutes హ్యాపీనెస్, దాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే 20 years లైఫ్ మంది కట్టలేదు కదా. మీరు అడుగుతున్నారు పోక్సోలు ఎట్లా ఉంటాయి శిక్షలు అని చెప్పి. ఇట్స్ ఎ ప్రూవన్ కేస్, నేను చేసిన కేసే. ఈ కేసు చెప్తాను సార్ ఒక మాట. ఒక్క వ్యక్తి తన అధికారం ఉందా, లేదంటే కనుక తన అవసరం ఉందా, ఒక అమ్మాయిని పడేయాలి, టార్గెట్ చేయాలి అని చెప్పి ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి అమ్మాయిని పడేసిండు. అవసరమైతే దాన్ని నేను లోపరుచుకుంటా, దాన్ని ఏదని చేస్తా అన్న ఆలోచన మేబీ ఆయనకి ఛాలెంజ్ పెట్టుకున్నాడో నాకు తెలియదు, వార్తలో నేను వింటున్నా. అటువంటి ఛాలెంజ్ను నువ్వు లైఫ్లో తీసుకుంటే ఒక మాట అడుగుతాను, ఇదే కనుక ప్రూవ్ అయితే, ఈ కేసు కనుక ఆ కేసులాగా ఏదైతే నేను ఆ 4 years గర్ల్స్ జరిగిన అఫెన్స్ ప్రూవ్ అయినట్టుగా ఇదే కనుక ప్రూవ్ అయితే కనుక 20 సంవత్సరాలు జీవితం ఉండదు. నువ్వు కేవలం నీ యొక్క క్షణిక సుఖాల, క్షణిక ఆవేశాల వల్ల, నువ్వు చేస్తున్న పొరపాటు వల్ల నీ లైఫ్ కొలాప్స్, నీ ఫాదర్ ప్రొఫైల్ కొలాప్స్, పొలిటికల్ కెరియర్ కొలాప్స్. ఈరోజు మాట్లాడితే బండి సంజయ్ గారి తల్లి హార్ట్ స్ట్రోక్తోనే హాస్పిటల్ అడ్మిట్ అయితే స్టంట్ వేసినారంట. అంటే కొడుకు మీద ఉన్న ప్రేమ, మనవడి మీద ఉన్న ప్రేమ, ఆమె ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరి వల్ల? ఒక వ్యక్తి వల్ల, తన మనమడి వల్ల. దేని గురించి? ఆయన క్షణిక సుఖాలు, క్షణిక ఆనందాల గురించి. పబ్బులు క్లబ్బులు, అమ్మాయి అబ్బాయి కలవాలి, ఎంజాయ్ చేయాలి, రొమాన్స్ చేయాలి, ఇంకో సెక్స్ చేయాలి, ఇవన్నీ ఏవైతున్నాయో దాన్ని రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేసుకోగలిగితే ఎన్ని డిసాస్టర్స్ మనం కంట్రోల్ చేసుకుందాం సార్. తన తండ్రి క్రెడిబిలిటీ ఉండేది, ఈయన లైఫ్ బాగుండేది. ఈరోజు వాళ్ళ గ్రాండ్ మదర్కు ఆ పరిస్థితి రాకపోయేది. అన్నిటికంటే ఎక్కువ సార్, ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల, ఈ ఒక్క కేసుకు సంబంధించి మన రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయల రెవెన్యూ సర్క్యులేట్ అవుతుంది చూడండి. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాఫిట్ ఆర్ లాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఇంపాక్ట్ పడతా ఉన్నది. బికాస్ ఆఫ్ 1 person's హ్యాపీనెస్ ఆర్ 1 person's ఎమోషన్స్ ఆర్ 1 person's మిస్కాండక్ట్. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, కొడుకు చేసిన దానికి తండ్రిని ఎందుకు అంటారు, తండ్రి ఏమైనా కావాలని చెప్తాను కొందరు ఈ ప్రశ్న తెస్తారు. సార్ మీరు సమర్థిస్తారు ఈ మాటని? మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మీరు సమర్థిస్తారు ఈ మాటని? సమర్థించాను. అంటే తండ్రి అంటే దీంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో
తల్లిదండ్రి పర్యవేక్షణ ఉండి తీరవలసిందే, అందులో సందేహం లేదు. మొదలు ఒక తప్పు జరిగినప్పుడు సరిదిద్ది ఉంటే కనుక బహుశా ఇట్లా జరిగి ఉండేది కాదు ఏమనేది ఒక అంశం నేను ఫీల్ అవుతున్నది. రెండవది, అబ్బాయి విషయంలో కొందరు పేరెంట్స్ చెప్పినా కూడా వాళ్ళ ముందు నటిస్తూ తర్వాత తప్పులు కూడా చేసే వాళ్ళు ఉండవచ్చు. సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్, నీ ఎడమ చేయి ఏం చేస్తుంది, నీ కుడి చేయికి తెలియదా? నీ కుడి చేయి ఏం చేస్తుంది, నీ ఎడమ చేయికి తెలియదా? ఆ విధంగా కనుక మన పిల్లల్ని మనం పెంచుకోగలిగితే మన పిల్లలు కంట్రోల్లో ఉంటారు, బాగుంటారు సార్. నువ్వు ఎక్కడికి పోతున్నా ఏం చేస్తున్నావు అనేది మానిటరింగ్ ఒక హోమ్ మినిస్టర్ కొడుకుగా నీ పిల్లల మీద నువ్వు పెట్టుకోవాలి కదా నేను అడుగుతున్నా. ఒక కామన్ మ్యాన్, కామన్ పర్సన్ అయితే అది వేరు సార్. టాస్క్ ఒక్క హోమ్ మినిస్టర్ ఎవరైనా కూడా సార్. ఇప్పుడు మీ మీద ఉంది, నా మీద, మా కెమెరామెన్ నా సన్ ఉన్నాడు సార్, వాడు 14 సంవత్సరాలు కారు నడుపుతాడంటే ఇప్పుడు కాదు, వాడు 7 సంవత్సరాలప్పుడు 8 సంవత్సరాలప్పుడు కారు నడిపేది. నేను వాస్తవం అంటే ఇది నేను చెప్పకూడదు అని చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హీ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ఈ రోజు కూడా అదే పర్ఫెక్షన్ ఉన్నది తనలో. అడుగుతా, డాడీ నాకు కారు కావాలి, కారు నడిపి అంటే ఒకటే చెప్పిన నేను వాడికి, నువ్వు ఎంత మంచి కారు నడిపినా పొరపాటు జరిగిందనుకో నిన్ను అనరు, నీ తండ్రిని అంటారు. నీకు అన్ని తెలిసి అందరి గురించి నీతులు మాట్లాడే నువ్వే తప్పు చేస్తే సరి చేసుకోకపోతే వాడికి నువ్వు ఎందుకు కారు ఇచ్చినావు అని ఇట్లా రేపు అంటే పొరపాటు జరగనంతసేపు బాగానే ఉంటుంది, వాడు మంచిగా డ్రైవ్ చేసుకుంటూ పోయి వచ్చిందంటే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి గుద్దిండో వాడి కాళ్ళు చేతులు ఎరిగినాయి, చావాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు చిన్న గాయమైన తర్వాత పబ్లిక్ ఏమంటారు సార్, మనల్ని నేలెత్తి చుంచుతారు. ఈ సంస్కారం మనలో ఉంటే, ఈ విఘ్నత మనలో ఉంటే, తనని నేను రెస్ట్రిక్ట్ చేయగలిగితే రైట్, నేను ఎంత పెద్ద బ్లేమ్ని నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను రెస్ట్రిక్ట్ చేయగలుగుతాను, ఆపుకోగలుగుతాను, ప్రివెంట్ చేయగలుగుతాను. సో ఆ కన్సర్న్స్ ఒక హై ప్రొఫైల్లో, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే ఇటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ పిల్లలు విచ్చలవిడితనం ఎందుకైతుందంటే పేరెంటల్ అబ్జర్వేషన్ కేర్ వాళ్ళ మీద ఉండకపోవడమే. వాళ్ళ కేర్ కనుక, వాళ్ళ అబ్జర్వేషన్ కనుక పిల్లల మీద ఉంటే వాళ్ళు తప్పు చేయరు కదా. నీకు సరే నువ్వు యు ఆర్ ఆక్యుపైడ్ ఇన్ యువర్ పొలిటికల్ అఫైర్స్ కాదని నేను అన్ను, మీ మదర్ ఏం చేస్తున్నారు, ఆమె కూడా చూసుకోవాలి కొడుకు ఎడిగిపోయింది ఏందనేది. అండ్ ది సేమ్ టైం సార్, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లి కూడా చూసుకోవాలి కదా. అంత ఉంటే అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఆల్రెడీ ఒక బ్యాడ్ ప్రొఫైల్ ఉంది, ఇది వరకు నా అబ్బాయి ఇట్లా చేసిండు, ఈయన కేసెస్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు నువ్వు ఒక కానిస్టేబుల్, హోమ్ గార్డ్ను ఆయనకి ఇంట్రెస్ట్ చేయి, లేకపోతే డ్రైవర్ను, ప్రాపర్ డ్రైవర్ను పెట్టేసి వారి మీద పూర్తి మానిటరింగ్ పెట్టు. ఎక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నా, ఐ అక్సెప్ట్. నేను ఒకటే, సోషల్ గ్యాదరింగ్, సోషల్ ఎక్స్ప్లోజరు, అమ్మాయి అబ్బాయి కలవడం తప్పని నేను అన్ను. టు సమ్ ఎక్స్టెంట్ 9, 10, 10:30 10 అయిందంటే మదర్ డాటర్ ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేయమని చెప్పాలి. ఫాదర్ కూడా, మదర్ కూడా సన్కి ఫోన్ చేసి కూడా ఇంటికి వచ్చేసేయండి. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఏ కల్చర్లో, ఏ సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇది కనుక నేను మాట్లాడితే యంగ్స్టర్స్ ఉంటే నన్ను తిట్టుకుంటారు కావచ్చు, యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళు కామెంట్స్ రాస్తారు కావచ్చు, ఏదో పిచ్చిన కొడుకు ఏదో వాగుతున్నాడు అని చెప్పి. ఒక ఏజ్ నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని కానీ ఇటువంటి మనోవేదన అనుభవించే పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తారు కావచ్చు. కానీ అది కనుక మనము చేయగలిగితే, ఆ సిస్టమ్ని, ఒక లైఫ్ స్టైల్ని మనం కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే పిల్లలు బాగుంటారు సార్. అది కనుక మనం చేయలేకపోతే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎంత బాధ, ఎంత మనోవేదన ఉంటుంది తెలుసా సార్. నేను ఒక మాట, ఇది వరకు నేను డిఏవి స్కూల్ డ్రైవర్ గురించి మాట్లాడుకొస్తే, ఆయనకి ఎప్పుడైతే జైల్లో ఉన్నాడో వాళ్ళ భార్య సార్ రిలేటివ్స్ నాకు ఫోన్ చేసిండ్రు, సార్ మీరు తలుసుకుంటే మా వాడిని కాపాడగలుగుతాము, మీరు ఏదైనా చేయండి, పిల్లలు ఉన్నారు సార్ వాడికి. మరి పిల్లలు ఉన్నాడు, ఆ తప్పేందుకు చేసినాడు? ఆ పరిజ్ఞానం జ్ఞానం వానికి ఉండాలి కదా. నువ్వు ఇంకొక పిల్లల్ని టచ్ చేస్తున్నావు, నీ పిల్లని ఇంకోటి టచ్ చేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు ఒకటి చెల్లెని టచ్ చేస్తున్నావు అంటే నీ చెల్లిని ఇంకోటి టచ్ చేస్తే ఏంటి పరిస్థితి? నీ ఇంకొక ఆడ కూతురుని టచ్ చేస్తున్నావు అంటే నీ కూతురుని ఇంకోటి టచ్ చేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు ఆడపిల్లను తప్పుడుగా చూస్తున్నావు అంటే నీ భార్యనో లేకపోతే నీ చెల్లినో ఎవడన్నా చూస్తే ఏంటి పరిస్థితి? ఆ ఫీలింగ్ కనుక అది మనకుంటే కనుక, ఆ థాట్ మనకు వస్తే కనుక మనం తప్పు చేయం కదా. మనల్ని మనం రిఫైన్ చేసుకోవాలంటే ఇట్లా ఆలోచించండి. మన పిల్లల్ని మనం బాగు చేయాలంటే ఇదివరకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కన్సిడరేషన్లు తీసుకొని అట్లా ఆలోచించండి. ఒక్క మాట చెప్తున్నాను సార్, తప్పు జరగనంతసేపు మంచిగా ఉంటుంది. వన్స్ మిస్టేక్ జరిగింది అనుకోండి, ఈరోజు బండి సంజయ్కి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఒక నరక యాతనే. చాలా మామూలు కాదు, ఫ్యామిలీ ఈవెన్ పార్టీ మీద ఎఫెక్ట్ పడదు కదా. కొడుకు గురించి చూసుకోవాలి, ఇలా తల్లిని చూసుకోవాలి. చెప్పండి సార్, నీ కొంటిగా ఎంతైతే ప్రయారిటీ, నీ మదర్ కూడా ఎంత ప్రయారిటీ. వాడని ఈ రోజు బయట తిరుగుతున్నాడు కాబట్టి, లేకపోతే సేఫ్గా ఉన్నాడు కావచ్చు వాళ్ళ సన్, మనకు తెలియదు. కానీ మదర్ పరిస్థితి ఏంటి సార్? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసి హార్ట్కి స్టంట్లు పడ్డాయి. ఎందుకు సార్ ఇవన్నీ కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? నీ పెంపక లోపం అని 100% నేను అంటా.
ఆయనకి నాకు శత్రుత్వం లేదు, నాకు పరిచయం లేదు, నాకు అదేలేండి. వ్యక్తి కాదు, లేకపోతే మా పార్టీ వెంజెన్స్ కూడా ఏం లేవు. ఒక తండ్రిగా అంటే ఆ స్థాయి వ్యక్తికి మెసేజ్ ఇచ్చేంత గొప్ప నేను కాకపోవచ్చు, బట్ ఈ మెసేజ్ ఏదైతుందో ప్రతి తండ్రికి రీచ్ అయితే కనుక వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఆయన ఒక్కడే కేంద్ర మంత్రి కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది అందరు పేరెంట్స్ ఎవరైనా పేరెంట్స్ బట్ ఇట్లా చెప్పేటోళ్ళు లేక. అండ్ ఇంకోటి కూడా చెప్తాను సార్, మీరు ప్రోగ్రాంలు ఈడ పెడుతున్నారు కదా, ఇట్లా కాదు, ప్రతి కాలేజీలలో స్కూల్స్లలో ఒక అడ్వకేట్ని తీసుకోండి, ఒక డాక్టర్ని తీసుకోండి, ఒక సైకాలజిస్ట్ని తీసుకోండి, లేదంటే కనుక ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకెళ్ళండి, అవసరమైతే ఒక కలెక్టర్ని తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ పెట్టి పోక్సో చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది, సెక్స్ అంటే ఏంటి, సెక్షువల్ అసాల్ట్స్ అంటే ఏంటిది, దానికి పనిష్మెంట్స్ ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలకు ముందు ఎన్ని స్కూళ్ళలో ఏ కాలేజీలలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది చెప్పండి, లీగల్ ఎడ్యుకేషన్ ఉంది చెప్పండి, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కడ పెడుతున్నారో చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్రంలో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఎందుకు సంకనాకనీకునే నాకు అర్థం కాదు సార్. ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు, ఆ అమ్మాయికి ఏదో అయిందంటే కనుక కమిషన్ ఇంటర్ఫియర్ అయింది, దాని మీద ఫోటోలు డిస్ప్లే చేద్దని చెప్పేసి పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అరే అది కాదు, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి కదా, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ డ్యూటీస్ ప్రామినెంట్గా చేసి ప్రతి స్కూల్స్లో ఎందుకు ప్రోగ్రాంలు పెట్టద్దు? ఉమెన్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి కదా, ఉమెన్ మీద జరుగుతున్న నేరాలు ఎట్లుంటాయి, వాటికి పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఒక ఉమెన్ తనను తాను ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడైనా కనబడుతుందో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఛానల్స్లలో ఏం మాట్లాడతారు సార్, నేరం జరిగితే కనుక మన కాంట్రవర్సీ సెన్సేషన్ కావాలి, అవే వస్తే కనుక ఎక్కడైనా ఒక స్కూల్ ఒక ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదా, ఒక స్కూల్ మీద అబ్జర్వేషన్ పెట్టినట్టుగా ఉన్నదా, ఓ స్కూల్కి మనము వెళ్ళేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినట్టుగా ఏదైనా ఛానల్ మనం చూస్తున్నామా? ఆయన ఒక విజయప్రసాద్ అని ఒక విజయప్రసాద్ అయినా సార్, మన ఏపీలో ఒక ఫుడ్ కమిషన్ మెంబర్ ఉన్నాడు, విజయ ప్రతాప్ రెడ్డి గారు. ఆయన వీడియోస్ చూడండి సార్, నిజంగా ఎంత హార్ట్ టచింగ్ ఉంటాయి తెలుసా? అరే ఎంత నీతిగా నిజాయితీగా వృత్తిని తన డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. మరి అదే ఫుడ్ కమిషన్ చైర్మన్ మన తెలంగాణ రాష్ట్రానికి లేడా? ఎక్కడన్నా ఆయన చేసిన దాంట్లో ఎంటక మంది పనిచేసిండా? ఇవాళ రేపు హోటల్లో పోతే కుక్కలను కోసేసి మేక మాంసం అని చెప్పి అమ్ముతున్నారంట, ప్రచారాలు జరుగుతున్నాయి. దాన్ని ఎక్కడ నిర్మూలించే ప్రయత్నం చేసినారా? మురిగిపోయిన కూరలు ఉన్నాయని చెప్పేసి మురిగిపోయిన తిండి ఉన్నాయి ఎక్కడ సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే కనుక కమిటీస్ కానీ, కమిషన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడికంటే అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయొచ్చు. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ ఒకటి చాలు సార్, జిల్లా మెంబర్గా జ్యుడిషియల్ కాజీ జ్యుడిషియల్ పవర్ అది. నువ్వు పోతే ప్రిన్సిపల్ లేచి నిలబడాలి, నీకు సల్యూట్ కొట్టాలి, అటెన్షన్ ఇవ్వాలి. దాన్ని కనుక దాన్నే మనం ఏదైనా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే లేదు, ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తే ఇటువంటి పరిస్థితులు రావు. అండ్ మన మీడియా ఛానల్స్ కూడా మీరు కూడా ఏం చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టండి, మా లాంటి వాళ్ళు వస్తారు. నన్ను చూసి ఇంకొక 4 వస్తారు కావచ్చు, ఈ న్యూస్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి నిజంగానే కనుక చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ స్టెప్ తీసుకుంటారు కావచ్చు, వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతారు కావచ్చు. తప్పేముంది, పెడితేముంది సార్, కమిషన్కు ఒక 6 మెంబర్స్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. ఏం చేస్తున్నారా భయ్ అంటే ఏం లేదు, పోయి నేను ఒకసారి కమిషన్ మీటింగ్లో కూర్చుంటే ఒక మెంబర్ నిద్రపోతా ఉన్నాడు. ఇంకా చూసిన తర్వాత ఇంకా నాకు అనిపించింది ఇంకా ఇది ఇట్లనే ఉంటుంది, వ్యవస్థ మారదని చెప్పి అనిపించింది. ఎందుకురా భయ్ ఆమెను అపాయింట్ చేసినట్టే, రోజు పొద్దున తెల్లారితే గాంధీ భవన్లో కండువా వేసుకొని కూర్చునేది. ఆమె ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మెంబరు. ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆవిడ చైర్మన్. అంటే వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారో లేదు నాకు తెలియదు, ఏమో మరి ఏం పని చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం అటు లా తరపు నుంచి కానీ, ఇటు సమాజం తరపు నుంచి కానీ పరస్పరం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి? చట్టాలు ఎవరికైతే చుట్టాలు కావు సార్, ఇది మాత్రం వాస్తవం సార్. మనం మంచిగున్నంతసేపే మంచిగుంటాయి సార్. వెన్ లా రియల్లీ కమ్స్ ఇన్ టు ద ఫోర్స్, నిజంగా చర్య తీసుకొని లాను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కొక్కరిని ప్యాంటు తడపచ్చు. ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళను నిజంగానే సార్, ఈరోజు ఆయన దొరకబట్టి కనుక పోలీసులు ప్రాపర్గా పనిచేసి తీసుకుపోయి లోపలేస్తే ఎట్లుంటుంది సార్, వ్యవస్థ ఎట్లా మారుతుంది? షేక్ కాదు రాష్ట్రంగా, దేశం మొత్తం షేక్ కాదా? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి సార్, దోషిని పట్టుకుంటలేరు, దోషిని అరెస్ట్ చేస్తలేరు, ఆయనను కాపాడుతున్నారు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఈయనను కాపాడుతున్నాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒక హోంశాఖ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ కొడుకుని ముఖ్యమంత్రి ఎందుకు కాపాడుతారు సార్? ఆయనకేం పని సార్? ప్రచారం అవుతుంది. నిన్న కూడా ఆయన మాట్లాడుకొచ్చినాడు, నిన్నేదో బండి సంజయ్కి గౌరవప్రదంగానే చెప్పిండు, లేదంటే కనుక సంజయ్ని తీసుకొచ్చి లోపల కూర్చొని పెట్టాలి. అది జరుగుతుందా? పాజిబులా? అదే కామన్ మ్యాన్ అయితే జరుగుతుంది. బట్ వేరిన్న హై ప్రొఫైల్ కేసెస్లలో పొలిటీషియన్ తీసుకొచ్చి నీ కొడుకేడు అత్యంత వరకు నువ్వు కూర్చుంటారా? అదే ఊర్లలో గల్లీలలో లేకపోతే ఇంకేంటన్నా ఎవరైనా ఉంటే దీని చుట్టుముట్టు చాలా చర్చ జరుగుతున్నది. సమాజం ఒకప్పుడు ఉన్నట్లు లేదు కదా, అన్ని తెలుస్తున్నాయి. సో నేను అంటే పబ్లిక్ అవేర్నెస్ అన్ని రకాలుగా ఇవ్వాలి. అవును. సో ఇస్తే కనుక మంచిదే.
ఇవ్వకపోతే ఇంక ఇటువంటి పుట్టలు నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనకు ఛానళ్లకు ఎవ్రీ టైం ఫీడింగ్ దొరుకుతూనే ఉంటాయి. సారీ. ఏం అవి జరుగుతున్న విషయాన్ని మీరు మాట్లాడితే సాయి భగీరథ్ కేసు విషయంలో ఇంకా 2-3 రోజుల్లో ఏదో విషయం 2-3 రోజులు కాదు సార్. అంటే వాళ్ళు అడగడం కూడా అంటే ఇమీడియట్గా ఏదన్నా తొందరగా ఆర్డర్స్ పాస్ చేయమన్నారు. కానీ నాకు తెలిసి ఫేవరబుల్ ఆర్డర్ అయితే 100% రాదు. మేబీ ఒకవేళ వస్తే రాంగ్ మెసేజ్ కన్వే అయితే సొసైటీలో. కాబట్టి నా అబ్జర్వేషన్, నా అంటే యాజ్ లాయర్గా, అడ్వకేట్గా నేను చెప్పేది అయితే ఏంటంటే ఫేవరబుల్ ఆర్డర్ అయితే రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. థర్స్డే నాడు వాయిదా వేస్తున్నారు. నెక్స్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద కోర్టు ఇస్తున్నారు. లేకపోతే ఇన్ ద మీన్ టైం ఏదైనా వీలైతే కనుక ఆర్డర్స్ పాస్ చేయండి అన్నారు. వితౌట్ వర్కింగ్ డేస్ కాకుండా ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. వీ డోంట్ నో అది ఎప్పుడు ఏ ఆర్డర్ అప్లోడ్ అవుతుందో ఇంకా మనం ఎవ్రీడే నెట్లో కొట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి సార్.